టీఎస్ కాదు టీజీ. తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ స్టేట్ అనేటువంటిది రిజిస్ట్రేషన్ల విషయంలో కానీ లేదంటే తెలంగాణకు సంబంధించినటువంటి గుర్తు ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీ అని మిగిలిన రాష్ట్రాల్లో ఇంకొకటిగా ఉంటుంది. టీఎస్ అనేటువంటిది గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మనకి ఇష్టం ఉందా లేదా పక్కన పెడితే టీఎస్ అంటే వచ్చేది ఏం లేదు, టీజీ అంటే పోయేది ఏం లేదు. తెలంగాణ టీజీ, టీఎస్ తెలంగాణ స్టేటు. టీజీ అంటే తెలంగాణ అనేటువంటిది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర ఉంటుంది, ప్రదేశ్ ఉంటుంది కాబట్టి ఏపీ అనేటువంటిది 2 షార్ట్ ఫామ్ క్రియేట్ చేసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్కి అయితే ఇంకొకటి ఏపీ అనేటువంటిది ఉంటుంది. తమిళనాడు అంటే తమిళనాడు అనేటువంటిది ఒకటి వచ్చేసింది. కర్ణాటకకు ఏమి లేదు, సింగిల్ పేరు కాబట్టి వాళ్ళు కేఏ అని పెట్టేసుకున్నారు, మొదటి 2 అక్షరాలు. తెలంగాణ అనేటువంటిది గత ప్రభుత్వం తెలంగాణ స్టేట్ అని పెట్టుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చింది కాబట్టి తెలంగాణ స్టేట్ అని పెట్టుకున్నారు, మిగిలిన రాష్ట్రాలతో ఇబ్బంది రాకుండా. ఓన్లీ టీఈ అని పెట్టుకోవాల్సినటువంటి అవసరం రాలేదు, టీఈ అనేటువంటి పెట్టుకోలేదు, టీఎస్ మంచిగా ఉంటుంది. నిజంగా టీఎస్ కాకుండా టీజీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం కేసీఆర్ ఆ ప్రభుత్వం టీఎస్ అంటే కేసీఆర్ చేసినటువంటి అవినీతితో, కేసీఆర్ చేసినటువంటి తప్పులను సరిదిద్దడంలో తప్పులేదు. కేసీఆర్ చేసినటువంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను సమీక్ష చేయడంలో తప్పులేదు. కేసీఆర్ సర్కారు చేసినటువంటి ఏమైనా తప్పుడు విధానాలు ఉంటే వాటన్నిటిని సరిదిద్దడంలో తప్పులేదు. కానీ కేసీఆర్ కూర్చున్న సీట్లో నేను కూర్చోను, లేదంటే కేసీఆర్ కూర్చున్న చాంబర్లో నేను కూర్చోను, కేసీఆర్ ఎక్కిన కారు నేను ఎక్కను, లేదా కేసీఆర్ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రభుత్వం లాగానే ఉండాలి. కానీ కేసీఆర్ ఉన్న ఇంట్లో ప్రజాభవన్, కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రగతి భవన్ ఏదైతే పేరుందో ఇప్పుడు ప్రజాభవన్గా మార్చి కేసీఆర్ ఉన్నాడు కాబట్టి నేనుండా అనేటువంటి అంశంపైన వ్యక్తిగతంగా తీసుకొని గతంలో తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయాలు కనబడుతుంటాయి. కరుణానిధి, జయలలిత ఇట్లనే ఆ పిల్లి ఎలుక కొట్లాట లెక్క పెట్టుకొని తెలంగాణ ప్రజల సొమ్ముతుడు కట్టింది ప్రగతి భవను, కేసీఆర్ సొంతంగా కట్టుకున్నది కాదు. అది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు, కేసీఆర్ మొదలుపెట్టింది కాదు. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఒక ముఖ్యమంత్రికి క్యాంప్ ఆఫీసులు ఉండడం అనేటువంటిది ప్రభుత్వం నుంచి వస్తుంది. ప్రధానమంత్రికి అయితే ఒక ఇల్లు గవర్నమెంట్ ఇస్తుంది, మంత్రుల క్వార్టర్లు ఇస్తారు. ముఖ్యమంత్రి కాబట్టి నేను ఇక్కడ ఉండనని ఇంకో చోట ఉండి ఇంకేదో వెతుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మంత్రుల క్వార్టర్లో ఉండాలి, లేకపోతే సొంత ఇంట్లో ఉండాలి. ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన సొంత ఇంట్లో ఉండడం వల్ల అక్కడ ఉండేటువంటి ట్రాఫిక్ కానీ మిగిలినటువంటి ప్రజలకు కానీ ఇబ్బంది. ఇక్కడైతే ప్రగతి భవన్ లేదంటే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు, ప్రగతి భవన్ మీకు పేరు ఇష్టం లేకపోతే ప్రగతి భవన్ అని తీసేసి క్యాంప్ ఆఫీస్ అనే పెట్టుకోండి. సీఎం క్యాంప్ ఆఫీస్ అనేటోళ్ళు, గతంలో దానికి ఏ పేరు ఉండకపోయేది, సీఎం క్యాంప్ ఆఫీస్ అనేటోళ్ళు. ఏ సీఎం ఉంటే ఆ సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉంటాడు. సో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అందులో ఉన్నాడు కాబట్టి, ఆయన నివసించింది కాబట్టి నేను అందులో ఉండననేటువంటి వ్యక్తిగతమైనటువంటి కక్షలు కార్పణ్యాలకు పోల్సినటువంటి అవసరం లేదు కదా. ఆయన గతంలో ముఖ్యమంత్రి, ఇప్పుడు మనం ముఖ్యమంత్రి. ఎవరో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసుకోవాలి కదా. మన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయన చేసినటువంటి పరిపాలన లోపాలను మాత్రం చూడాలి. కానీ వ్యక్తిగతమైనటువంటి కక్షల కార్పణ్యాలు లేదు, మీకు వాస్తవం ఇంకేటో నమ్మకం ఉంటే దాని ప్రకారం చిన్న తీసుకోవచ్చు. మీకు ఇంకేదైనా అవసరాలు ఉంటే మార్చుకోవచ్చు. కోట్లాది రూపాయల ప్రజాధనం పెట్టినటువంటి ఒక భవనాన్ని అంత ఈజీగా వదిలేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? నిజంగా లేదు, మాకు వాస్తు ప్రకారం లేదంటే వాస్తు చేసుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు కొత్తగా కట్టిన సచివాలయం కంటే పాత సచివాలయం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడినటువంటి సచివాలయం తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడదన్నట్టుగా దాంట్లో ఏదో ఉంటుందని ఆయనే వాస్తు పెట్టుకొని ఏదో చేసి అనవసరంగా 1000 కోట్లు 1500 కోట్లు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టిండు. అది సుందరంగా ఉంది కదా ఇంకేదో అనుకోవచ్చు. కానీ పాత సచివాలయము పరిపాలనకు అనుగుణంగా ఉండేటువంటి శక్తి ఉన్నది, దాని కెపాసిటీ సరిపోతున్నా కూడా ఆయన మొండిగా పోయి ఆయన అట్లనే చేసిండు. సేమ్ అదే ప్రగతి భవన్, అంతకుముందు రాజశేఖర రెడ్డి క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఆ క్యాంప్ ఆఫీస్లో కూడా ప్రజలు ఒక ముఖ్యమంత్రి ఉండడానికి సరిపోయేంత క్యాంప్ ఆఫీసు. దాన్ని మళ్ళీ కేసీఆర్కు మళ్ళీ మీకు తేడా ఉన్నది రేవంత్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి కట్టినటువంటి క్యాంప్ ఆఫీసు ఒక ముఖ్యమంత్రి ఉండడానికి సరిపోయే విధంగా ఉన్నది. ఇంకో 10-15 సంవత్సరాల పాటు పనిచేసే విధంగా ఒక ముఖ్యమంత్రి ఉండే విధంగా ఉండేటువంటి క్యాంప్ ఆఫీసు. దాన్ని కేసీఆర్ ఆయన రాజరికం పోకడలతో వెళ్ళి నేను ప్రగతి భవన్ కట్టుకుంటున్నా అన్నాడు. ప్రగతి భవన్ కట్టుకున్నాడు, అయిపోయింది. దరిద్రానికో మంచుకో పూర్తి అయిపోయింది. ఆయన అందులో ఉన్నాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి వచ్చి నేను అందులో ఉండను, అది ఈయనకిచ్చిన ఆయనకిచ్చిన అంటే ఒక ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు సెక్యూరిటీ సెక్రటేరియట్కు దగ్గర ఉంటుంది, లేకపోతే మిగిలిన అంశాలకు దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టుకోవచ్చు. ఎటైనా వెళ్ళినా, అసెంబ్లీకి వెళ్ళినా కానీ, సెక్రటేరియట్ వెళ్ళినా కానీ మన అసెంబ్లీ దగ్గర ఉంటుంది, మన సెక్రటేరియట్ దగ్గర ఉంటుంది. సీఎం క్యాంప్ ఆఫీస్ అనేటువంటిది ఒక ఆనవాయితీ. నిజంగా అది శిథిలావస్థలో ఉంటేనో లేకపోతే ఆ ప్లేస్ సరిపోకపోతేనో కొత్తగా పెరిగినటువంటి అవసరాలకు అనుగుణంగా ఆ బంగ్లా లేకపోతే దాన్ని మార్చుకోవాలి. కానీ ఇదేం అవసరం?
ప్లస్ టీఎస్ ఉంటే పోయింది ఏమున్నది, టీజీ ఉంటే వచ్చింది ఏమున్నది. దీంట్లో కూడా మీకు కూడా ఏమైనా లెక్కలు ఉన్నాయా? దీంట్లో కూడా ఏమైనా వాస్తుకు సంబంధించింది కానీ, న్యూమరాలజీకి సంబంధించినటువంటిది కానీ, లేకపోతే ఏమైనా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు ఏమైనా తేడాలు ఉంటే ఆ విషయమైనా చెప్పాలి. టీఎస్ టీజీకి పెద్ద తేడా ఏమున్నది? దీనికి సంబంధించినటువంటి అంశంలో టీఎస్కు టీజీకి పెద్ద తేడా ఏం లేదు. దాంట్లో మార్చాల్సినటువంటి అవసరం లేదు. గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని విషయాలపైన సమీక్ష చేసుకోవచ్చు. ఒకవేళ కేసీఆర్ ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మంచి పనులు చేసిండు అనుకో, వాటిని కంటిన్యూ చేసుకోవడంలో తప్పేమున్నది? తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఆయన టీఆర్ఎస్ నాయకత్వంలో కూడా వచ్చింది, ఆయన కూడా ఉన్నాడు. అంటే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలంతా కొట్లాడితే వచ్చిందని నేను చెప్తా. నా వరకైతే అది కేవలం కేసీఆర్ వల్ల మాత్రమే వచ్చిందని చెప్పుకోను. కాకపోతే మొదటిసారిగా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు కాబట్టి ఆయనను రికార్డు నుంచి తొలగించలేం కదా. కొన్ని విషయాలను వ్యక్తిగతమైనటువంటిది. జయలలిత కరుణానిధి కొట్లాడుకొని కొత్త అసెంబ్లీ కట్టిన తర్వాత జయలలిత కరుణానిధి కట్టిన దాంట్లో నేను పోనని, జయలలిత కూర్చున్న దాంట్లో నేను పోనని, కరుణానిధి జయలలిత పిల్లి ఎలుకలక కొట్లాడుకొని ప్రజల యొక్క ధనాన్ని వృధా చేయాల్సినటువంటి అవసరం మాత్రం లేదు. చిన్న అంశం టీఎస్ ఉంటే ఉన్నది, టీజీ మార్చాల్స్తే టీజీకి సంబంధించినటువంటి ఇందులో ఏమైనా అస్తిత్వం ఉన్నదా, ప్రత్యేకంగా ఉన్నదా, టీఎస్ అనేటువంటిది కేసీఆర్ పేరు వచ్చేటట్టు ఉందా, లేకపోతే కేసీఆర్ కుటుంబం పేరు వచ్చేటట్టు ఉన్నదా అనేటువంటి అంశాలపైన కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మాత్రం వస్తుంది.